అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈత సరదా డాక్టర్ ప్రాణాన్ని తీసేసింది. డాక్టర్ మైనంపల్లి అనన్య కోసం నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయితే అనన్య మృతి చెందిన స్థితిలోనే కనిపించింది. బెంగళూరులో హంపీలో నిన్న అనన్య అదృశ్యమయ్యారు. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి నదిలోకి దూకారు. ఆ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. తుంగభద్ర ఆ ప్రదేశంలో గుహలలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈతకు వెళ్ళినప్పుడు ఆ రాళ్లపై నుంచి నదిలోకి దూకి ఈత కొట్టడానికి డాక్టర్ అనన్య ప్రయత్నం చేశారు. యువ డాక్టర్ మరణంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో అక్కడ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాదు అక్కడ గుహలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో నది ఉధృతంగా ప్రవహిస్తూ గుహల్లోంచి వెళుతూ ఉండటంతో అనన్య గుహల్లోనే చిక్కుబడిపోయింది. అనన్య కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు ఆ ప్రదేశాన్నంతటిని కూడా గాలించారు. కానీ కొన్ని గంటల తర్వాత కానీ అనన్య ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు అనన్య మృతి చెందిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ముగ్గురు స్నేహితులతో కలిసి అనన్య హంపి పర్యటనకు వెళ్ళింది. అక్కడ హంపీలో తుంగభద్ర నది అందాలను వీక్షించిన తర్వాత అక్కడ ఈత కొట్టాలి అని వెళ్ళారు. ఆ బండరాళ్లపై నుంచి ఈత కొట్టడానికి అనన్య నదిలోకి దూకింది. నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఒక్కసారిగా ఆ ఉధృతికి అనన్య ఆ గుహల్లో చిక్కుబడిపోయింది. 24 గంటల పాటు అనన్య ఆచూకీ కోసం గాలించారు. ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఆ ప్రదేశాన్నంతటిని గాలించి ఆ గుహలలో అంతా వెతికితే ఒక చోట అనన్య మృతి చెందిన స్థితిలో కనిపించడంతో అనన్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఒక్కసారి అనన్య మృతి చెందింది అనే వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆ షాక్ నుంచే తేరుకోలేకపోతున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఆనందంగా ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్ళారు. అక్కడ ఈత కొట్టాలని అనుకున్నారు. అందంగా ప్రవహిస్తున్న నదిలో దూకి తుంగభద్ర నదిలో దూకి ఈత కొట్టాలి అని అనన్య అనుకున్నారు. అనన్య ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దృశ్యాలను మరో స్నేహితురాలు తన ఫోన్లో చిత్రీకరించారు. ఆ దృశ్యాల తర్వాత వైరల్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మన రెడ్ సర్కిల్లో చూస్తున్న ఆ వ్యక్తి అనన్య ఈత కొట్టడానికి నదిలోకి దూకిన వెంటనే ఆమె మళ్ళీ బయటకు రాలేదు. కంగారు పడిన ఆమె స్నేహితులందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె నదిలోకి దూకుతున్న దృశ్యాలు కూడా వెంటనే వైరల్ కావడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ ప్రదేశాన్నంతటిని కూడా గాలించారు. అక్కడ ఆ అనన్య వెనుక మరొకరు కనిపిస్తున్నారు. ఆమె మరో స్నేహితురాలు, ముగ్గురు స్నేహితులు కూడా అక్కడికి వెళ్ళారు. వెనక మరో స్నేహితురాలు కనిపిస్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి మరొకరు అక్కడ వీడియోను తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అనన్య అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో ఈత కోసమని దూకిన అనన్య మళ్ళీ బయటకు రాలేదు. వెంటనే ఆమె బయటకు వచ్చేస్తుంది, ఒడ్డుకు వచ్చేస్తుంది అని కూడా అనుకున్నారు. కానీ ఎంతసేపటికి రాకపోవడంతో కంగారు పడ్డ స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు, మిగిలిన స్నేహితులకు చేరవేశారు. పోలీసులు అక్కడికి వచ్చి గజ ఈతగాళ్లతోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోనూ గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటలు గాలించిన తరువాత అనన్య మృతి చెందిన స్థితిలో కనిపించడంతో అనన్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, తమ యువ డాక్టర్ అక్కడ ఆనందంగా గడపడానికి వెళ్ళారు. నిజానికి హంపీకి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారని భావించారు. కానీ అనన్యల మృతి చెందిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యుల వేదన ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రైట్, హైదరాబాద్కి చెందిన మైనంపల్లి అనన్యరావు అనే డాక్టర్ ఈ నెల 18న తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపీకి టూర్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా తీసుకున్నారు. గెస్ట్ హౌస్ తీసుకున్నాక తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళారు. తుంగభద్ర నది దగ్గర ఈత కొట్టడానికి వాళ్ళు వెళ్ళారు. ఈత కొట్టే సమయంలోనే ఒక్కసారిగా తను నది లోపలికి దూకింది. దూకున్న దృశ్యాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చిత్రీకరించారు. అందరూ కూడా అంత కూల్గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా తను ఎప్పుడైతే నదిలోకి దూకిందో అనంతరం ఒక్కసారిగా వరద ప్రవాహం అనేది జరిగింది. దీంతో మొత్తం కొట్టుకుపోయిన అనంతరం వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఇద్దరు స్నేహితులు మొత్తం ముగ్గురు వెళ్ళారు. ఇద్దరు స్నేహితులు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గజ ఈతగాళ్లతో అక్కడ చర్యలు చేపట్టారు. ఎందుకంటే పక్కనే గుహలో ఉంది. సో గుహలు ఎక్కడైనా తట్టుకొని ఉంటాయని కూడా అన్ని విధాలుగా ఒకవైపు స్పీడ్ బోట్ సహాయంతో అన్ని విధాలుగా ఎత్తినప్పటికీ దాదాపు 24 గంటల తర్వాత అనన్య
మృతదేహం అనేది లభించింది. నిన్న సాయంత్రం హైదరాబాద్ కి చేరుకుంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫ్రెండ్స్ తో సరదాగా గడపడానికి వెళ్ళిన ఆమె ఈ విధంగా ప్రమాదవశాత్తు అక్కడ పడిపోవడం, ఒక్కసారిగా వికటజీవిగా కనిపించడం వాళ్ళు ప్రస్తుతం జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తన దూలపల్లిలోని తన ఇంటి దగ్గర మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హంపి పోలీసులు అక్కడ వెతికి అనంతరం ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులకు అది పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ అనన్యరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఆమెకు ఈత వచ్చా, ఆమె బాగానే ఈదుతుందని, నదిలో ఈత కొట్టడానికి వెళ్ళిన సమయంలో ఏం జరిగిందని ఆమె స్నేహితులు చెప్తున్నారు. అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో దూకొద్దు, ఈత కొట్టొద్దు, అది శ్రేయస్కరం కాదు అని స్నేహితులు వారించలేదా? రైట్, మొత్తం ఇప్పటికే తనకు ఒకవైపు ఈత కావచ్చు వీటినన్నిటి కూడా వచ్చనేవి కూడా ప్రాథమికంగా తెలిసింది. ఆ వచ్చు కాబట్టి తను నదిలోకి వెళ్ళేందుకు వెళ్ళింది. ఎందుకంటే నార్మల్ గా మనము ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈత కొట్టడం అనేది మనం రెగ్యులర్ గా చేస్తాం. సో అందులో భాగంగా ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కసారిగా తన ఇద్దరు స్నేహితులు ఇద్దరు కూడా బయట ఉన్నారు. ఫస్ట్ అనన్య మాత్రం లోపలికి ఈత కొట్టడానికి వెళ్ళింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా తను ఎప్పుడైతే నది లోపలికి వెళ్ళిందో ఒక్కసారిగా వరద ప్రవాహం అనేది పెరిగింది. దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రమాదవశాత్తు దీన్ని జరిగింది. ప్రమాదవశాత్తు జరగడంతో అందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా వరద ఉధృతి ఏర్పడడం, ఒక్కసారిగా అటు గుహల్లో కావచ్చు వీటన్నిటిలో మధ్యలో చిక్కుకోవడం వల్ల మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి గతీతల కోసం మొత్తం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద దాదాపు వాళ్ళు 24 గంటలు శ్రమించిన అనంతరం అనన్యరావుకు సంబంధించినటువంటి మృతదేహం లభించింది. ఎప్పుడైతే ఈ విషయం చెప్తున్నారో అనన్యరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే హంపీకి చేరుకున్నారు. హంపీకి చేరుకొని మొత్తం కూడా అక్కడ వేధించారు. సో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో తన మృతదేహం లభించింది. మృతదేహం లభించిన పక్కనే పోస్ట్ మార్టం అనేది పూర్తి చేశారు. పోస్ట్ మార్టం అనంతరం ఇక్కడికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లోనే అనన్యకి సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే ప్రారంభం కానున్నాయి. రైట్ శిల్ప, అనన్య మృతితో ఆమె కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అనన్యకు ఈత వచ్చు కాబట్టే తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళిన అనన్య ఈత కొట్టాలని అనుకుంది, ప్రమాదంలో పడింది. ఇప్పుడు అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం వేరు, నదుల్లోనూ కాలువల్లోనూ వాగుల్లోనూ ఈత కొట్టడం వేరు, బయట చెరువుల్లోనూ ఈత కొట్టడం వేరు. స్విమ్మింగ్ పూల్లో వాటర్ ప్రవాహం అనేది ఉండదు కాబట్టి అక్కడ ఎంతసేపు అయినా ఈత కొట్టగలుగుతాం. కానీ కాలువల్లోనూ నదుల్లోనూ ఈత కొట్టిన అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి చోటకు వెళ్ళినప్పుడు అది కూడా కేర్ తీసుకుని ఈత కొట్టడానికి ప్రయత్నించండి. కేవలం స్విమ్మింగ్ పూల్లో గంటల కొద్దీ మీకు ఈత కొట్టిన అనుభవం ఉంటే ఇలా నదుల దగ్గరకో చెరువుల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఈత కొట్టే ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది. లేదంటే సురక్షితమైన ఏర్పాట్లు చేసుకుని మాత్రమే ఈతకు దిగటం మంచిది. అలా కాకుండా నాకు స్విమ్మింగ్ పూల్లో గంటలు ఈత కొడతాను కదా అని మీరు చెరువుల దగ్గరికి నదుల దగ్గరికి ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ కింద బురద ఉండొచ్చు, లేదంటే బండరాళ్ళు ఉండొచ్చు. ఆ ప్రవాహ ఒడికి ఎదురు ఈదేటటువంటి శక్తి మన శరీరానికి ఉండకపోవచ్చు. కాబట్టి స్విమ్మింగ్ పూల్లో గంటలు ఈత కొట్టిన అనుభవం ఉంది కదా అని ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఈత కొట్టే ప్రయత్నాలు దాదాపు చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ చేస్తే సురక్షితంగా ఒడ్డున ఉండి మాత్రమే ఈత కొట్టండి. అలా ఎత్తైన ప్రదేశాల నుంచి దూకి ఈత కొట్టడానికి ప్రయత్నాలు చేస్తే ఆ కింద ఏ రాళ్ళు ఉన్నాయో, ఏ రాయి ఏ నెత్తికి తగులుతుందో, ఎంత ఒడితో అక్కడ ప్రవాహం ఉందో తెలియదు. సో అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. కాబట్టి ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఈత కొట్టాలనుకుంటే అక్కడ పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న చోట మాత్రమే ఈతకు దిగటం మంచిది. ఇప్పుడు అనన్య హంపీకి వెళ్ళి ఆమెకు ఈత వచ్చు, కానీ బహుశా ఆమె స్విమ్మింగ్ పూల్లోనే ఈత వచ్చి ఉంటుంది. కానీ ఆ నదిలో ఈత కొట్టాలనుకున్నారు. ఆ ఒడికి ఆమె ఈదలేకపోయారు, ఆ ఒడికి ఆమె ఈదుకుంటూ ఒడ్డుకి రాలేకపోయారు. ఆ ఎత్తు నుంచి దూకిన తర్వాత ఆమె గల్లంత అయిపోయింది. ఇప్పుడు ఆమె మరణించిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అందుకే ఈత ప్రతి ఒక్కరికి సరదానే. చాలా సందర్భంలో మనం చూసాం, ఈత కొట్టడానికి వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసాం. ఎంతోమంది కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయి. కాబట్టి ఈత అందరికీ సరదానే. మీకు ఈత వచ్చు కదా అని బయటకు వెళ్ళినప్పుడు నదుల్లో, అంటే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టిన అనుభవం ఉన్న వాళ్ళు నదుల్లో ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ అనన్య మరణంతో కుటుంబం శోక సముద్రంలో ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, హైదరాబాద్కు చెందిన అనన్య తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఏదైతే అనన్య ముందుగా అసలు ఏం జరిగిందనే విషయం కనుక తెలుసుకున్నట్టయితే అనన్య ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ చూడొచ్చు మైనంపల్లి హనుమంతరావు గారి రిలేషన్ అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాం. ఏవైతే ఇది అశోక విల్లాస్ ఏదైతే ఉందో ఇక్కడే తను నివసిస్తూ ఉంది. తనకి 26 సంవత్సరాలు.
అదేవిధంగా తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్గా పనిచేస్తున్నట్టు కూడా సమాచారం అందింది. ఎవరైతే తన తండ్రి ఉన్నారో మోహన్ అనే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా అంటూ కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటనకి సంబంధించి మైనంపల్లి అనన్య వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారో వాళ్ళు అప్పుడే ఇక్కడ నుంచి హుటాహుటిగా అయితే ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా చూస్తున్నాం. లోపలైతే కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే చూసుకుంటే కనుక అనన్య తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అషిత సాత్విక్లతో ఇద్దరితో కలిసి ఆ ముగ్గురు కూడా మంగళవారం అంటే ఇక్కడ నుంచి 18వ తారీఖు అయితే కర్ణాటక వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంజాయ్ చేద్దాం అంటూ కూడా ఒక గెస్ట్ హౌస్ ని తీసుకోవడం జరిగింది. సనాపూర్ దగ్గరలో నైట్ స్టాండ్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక గెస్ట్ హౌస్ ని బుక్ చేసుకోవడం జరిగింది. ఆ గెస్ట్ హౌస్ చూస్తే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే విండో ఉంటుందో అక్కడ నుంచి వెనకాల మొత్తం కూడా ఆ తుంగభద్ర ఏదైతే నదికి సంబంధించి విజువల్స్ అన్ని కూడా కనబడటంతో అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ ఎంజాయ్ చేయాలి, ఆహ్లాదకరంగా ఉంది అంటూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కనుక చూసుకుంటే ఒక్కసారిగా మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ స్నేహితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం వీడియో తీస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే అనన్య మాత్రం ఒక కొండ మీద దాదాపుగా 25 అడుగులు కొండ ఏదైతే ఉందో అక్కడ నుంచి జంప్ చేయాలి అనే ఆతృత కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వెనక నుంచి ఇంకొక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలు మాత్రం వెనక నుంచి 3, 2, 1 గో అనగానే ఒక్కసారిగా అనన్య లోపలికి దూకి అంటే నీటిలోకి దూకే ప్రయత్నం చేసింది. ఒకసారిగా అంటే కొన్ని సెకండ్ల వరకు కూడా తను పైకి తేలినప్పటికీ కూడా తను బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా నీటి మునిగింది. నీటి లోపలికి మునిగిపోవడంతో అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా స్పీడ్గా రావడంతో తను అక్కడికి గల్లంత అవ్వడం కూడా స్నేహితులు గమనించి వెంటనే అక్కడ ఉన్న స్థానికులకు కూడా చెప్పడం జరిగింది. స్థానికులు ఉటావుటిన పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి అగ్నిమాపక సిబ్బందితో సహా దాదాపుగా 24 గంటలు అవ్వొస్తుంది. ఇంకా ఎక్కువ గంటలు అయినప్పటికీ కూడా మృతదేహం ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే అనన్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా సాత్విక్ అలాగే అషిత వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు అప్పుడే ఇక్కడ నుంచి హుటాహుటిన అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మృతదేహం మాత్రం దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా అంటే మైనంపల్లి హనుమంతరావు గారి బంధువులు అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా కర్ణాటక వెళ్లారు. అక్కడ మృతదేహం దొరికేంత వరకు కూడా అక్కడే ఉంటారు అంటూ కూడా కొంత సమాచారం అయితే అందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ గేట్లు ఎత్తేయటంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నాడు. అక్కడ ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి గేట్లు క్లోజ్ చేసి అప్పుడు ఇంకా మృతదేహాన్ని వెతికే ప్రయత్నం ఇంకా చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ హైదరాబాద్ వాసీల మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరికి కూడా తీరని బాధనైతే మిగిలి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే తన స్నేహితులు ఉన్నారో వాళ్ళు కూడా డాక్టర్ గా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇక్కడ విల్లాల్లో అయితే ఎవరు లేని పరిస్థితి, మృతదేహం దొరికేంత వరకు మేము అక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కేవలం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపించారు అంటూ కూడా అంటే మేము అక్కడికి వెళ్ళాము అంటూ కూడా వాళ్ళ స్నేహితులు వాళ్ళ రిలేటివ్స్ తో చెప్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంటే ప్రతిసారి ఇలానే వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇలా చోటు చేసుకోవడం అనేది మాకు కూడా బాధాకరంగా ఉంది అంటూ కూడా దూర బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అనన్య బాడీ త్వరగా దొరకాలి అనేది కూడా మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళ బాధ వర్ణించలేనిది. ఎందుకంటే 26 ఏళ్ల తన కూతురు కళ్ళ ముందే ఇంకోటి మన వీడియో కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి చూడొచ్చు తను జంప్ చేస్తున్న వీడియో కూడా. అంటే ఎవరైతే స్నేహితులు ఉన్నారో అది ఆహ్లాదకరంగా అంటే మనకి ఎప్పుడు కూడా ఒక మెమరీగా ఉండిపోతుందంటూ ఒకే ఒక కారణంతో మిమ్మల్ని రికార్డ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదే చివరి వీడియో అవుతుందని కూడా మేము ఊహించలేదు అంటూ కూడా తన స్నేహితులు అంటున్నారని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తన మృతదేహం త్వరగా లభించాలనేది కూడా మనం కూడా కోరుకుందాం. తన ఆత్మకి శాంతి చేకూరాలనేది మనం కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ శివతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.